గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 5వ తారీఖు. ఎకనామిక్ క్యాలెండర్ అనేది ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఈవినింగ్ 8:30కి ఉంది ఫ్రెండ్స్. అంటే రేపటికి మనకి మార్కెట్ కొద్దిగా వాలటైల్ ఉండొచ్చు. ఇది యూఎస్ సంబంధించిన డేటా, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా, వెరీ ఇంపార్టెంట్ డేటా ఫ్రెండ్స్. అయితే ఈ వీక్లో మనకి ఎనర్జీ అవుట్లుక్ ఉంది రేపు ఇది. అండ్ వెన్స్డే వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఈ వీక్లో మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ దాకా మార్కెట్ అనేది కొద్దిగా సైడ్ వేస్లో ఉండొచ్చు. దాని తర్వాత కొద్దిగా వాలటైలిటీ అనేది మనకి కనిపించే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే రిజల్ట్స్ విషయానికి వస్తే ఈ మంత్లో దాదాపుగా ఎటువంటి స్టాక్స్ అనేది రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, ముందుగా ఏడిఆర్స్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ అండ్ విప్రో కొంచెం ప్రెషర్లో కనిపిస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ న్యూట్రల్గా ఉంది. డాక్టర్ రెడ్డిస్ మాత్రం కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఆల్ టుగెదర్ ఏడిఆర్స్ నుంచి మనకి నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ ఇండియా ఇండిసెస్ అనేది ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఒకసారి చూస్తే మీడియా అండ్ రియాలిటీ మెటల్ అనేది పాజిటివ్గా ఉన్నాయి. వెరాజ్ వీకర్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ 50, ఎనర్జీ, ఫార్మా, ఐటీ అనేది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. గ్లోబల్ క్యూస్ నుంచి మనకి అంత చెప్పుకోదగ్గ బులిష్ కానీ బేరిష్ సెంటిమెంట్ కానీ లేదు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ గ్లోబల్ క్యూస్ అనేది చూసుకున్నట్టయితే అండ్ రష్యా అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెంచ్, డౌ జోన్స్ అండ్ జర్మనీ అన్నీ కూడా కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి స్లైట్గా. వెరాజ్ పాజిటివ్గా హాంకాంగ్ అండ్ చైనా, జపాన్, లండన్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్. గ్లోబల్ క్యూస్ నుంచి కూడా మనకి ఏంటంటే చెప్పుకోదగ్గ స్ట్రెంగ్త్ ఏమీ కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం వీక్నెస్ అనేది కూడా ఏమీ కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇకపోతే ఎఫ్ఐఎస్ డేటా అనేది చూద్దాం. క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ 214 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. వెరాజ్ డిఐఎస్ కూడా 712 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేశారు. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి 927 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు, క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ కూడా షార్ట్ పొజిషన్ అనేది బిల్డప్ చేశారు. ఆల్ టుగెదర్ ఫ్రెండ్స్ ఒక క్లయింట్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు మార్కెట్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హయ్యెస్ట్ పీసీఆర్ ఉన్న స్టాక్స్, లోయెస్ట్ పీసీఆర్ ఉన్న స్టాక్స్ని జస్ట్ వాచ్ లిస్ట్లో పెడదాం. సో ఫ్రెండ్స్, హైయెస్ట్ పీసీఆర్ ఉందంటే పుట్స్ ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నట్టు. దిస్ మీనింగ్ ఏంటంటే మనకి బుల్లిష్నెస్ అనమాట. సో జనరల్గా బీహెచ్ఎల్, లుపిన్, బ్రిటానియా, యాక్సిస్, జిందాల్ అనేది కనిపిస్తుంది. వెరాజ్ ఐడిఎఫ్సి, ఐపీసీఐ ల్యాబ్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ టాప్ బేరిష్ స్టాక్స్లో మైంట్రీ, అబౌట్ ఇండియా, యూబీఎల్, గ్లెన్మార్క్, జేకే సిమెంట్, దాల్మియా భారత్, ఇంటెలెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇవి జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వాచ్ లిస్ట్ అనేది పెట్టుకొని అబ్జర్వేషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇకపోతే మనకి హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్లో ఫ్రెండ్స్ మనకి ప్రైస్గా పెద్దగా యాక్టివిటీ లేదు. ప్రైస్ అంతా కూడా న్యూట్రల్గానే ఉంది. దాంట్లో ముఖ్యంగా ఫిన్ నిఫ్టీ, యూబీఎల్ 2% ఇంక్రీజ్ అయింది ప్రైస్ అనేది. బట్ 25% అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది ఫ్రెండ్స్. వెరాజ్ నెక్స్ట్ ఏంటంటే మనకి వీఈడిఎల్ 10% అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ 1% మాత్రమే ప్రైస్లో ఉంది. కాబట్టి వీఈడిఎల్ అండ్ ఆఫ్ కోర్స్ యూబీఎల్ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ రెండింటిని కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు వాచ్ లిస్ట్లో పెడదాం. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏమైందంటే ఫ్రెండ్స్ ఒక ట్రిక్కీ సిచ్యువేషన్లో ఉంది. అంటే హైకి వెళ్ళింది 19,000 దాకా. అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. హయ్యర్ లెవెల్స్లో మాత్రమే సెల్లింగ్ జరుగుతుంది. వేరేజ్ ఏంటంటే లోవర్ లెవెల్స్లో కూడా మనకి కొంత సపోర్ట్ అయితే తీసుకుంటుంది. కంటిన్యూస్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మనకి సెల్లింగ్ ఫాలో అప్ ఏం లేదు. లోవర్ సైడ్ నుంచి కూడా బయింగ్ అనేది కనిపిస్తుంది. డౌన్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి సపోర్ట్ తీసుకుంది ఎక్కడంటే 18,725 దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ విషయానికి వస్తే 18,870 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి ఎక్కడ క్లోజ్ అయిందంటే నిఫ్టీ అనేది 18,700 దగ్గర రౌండ్ నెంబర్ అనేది తీసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే 696, దట్స్ ఓకే. సో ఫ్రెండ్స్ మనకి బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే 170 పాయింట్స్ అనేది పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.